మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈసీ పార్టీ సింబల్ కేటాయించడంతో ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్. మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈసీ పార్టీ సింబల్ కేటాయించడంతో ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్. మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈసీ పార్టీ సింబల్ కేటాయించడంతో ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపాల్ ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. గోపాల్, చెప్పండి. అసలు తమిళనాడులో మక్కల్ నీదిమయ్యం పార్టీ ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీదిమయ్యం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్ లైట్ కుండల కేటాయిస్తూ కూడా ఈ రోజు ప్రకటించడం కూడా కమల్ హాసన్ ట్విట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పొలిటికల్ రాజకీయ పార్టీలోనూ అదేవిధంగా తమిళనాడులోని ప్రజల్లో కూడా వెలుగు నింపుతానని కూడా అతను ట్విట్ చేయడం జరిగింది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా పాండిచ్చేరిలో ఒక లోక్సభ స్థానానికి మొత్తం 40 స్థానాల్లో మక్కల్ నీదిమయ్యం ఒంటరిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా స్థానిక పార్టీలకు ఎన్నికల సంఘం సింబల్స్ ఆరాట్ చేసి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం ఎన్నికల సంఘం ఏ పార్టీకి ఏ గుర్తులని కూడా ఈరోజు సాంకేతిక మీడియాలో వివరించిన నేపథ్యంలో కూడా మక్కల్ నీదిమయ్యానికి టార్చ్ లైట్ గుర్తు కేటాయించడం కూడా కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ వెలుగు నింపుతామని కూడా కమల్ హాసన్ ట్విట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. అయితే థ్యాంక్ యూ గోపాల్, సమాచారం అందించినందుకు. మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈసీ పార్టీ సింబల్ కేటాయించడంతో ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్. తమ పార్టీకి తగిన గుర్తే లభించిందన్నారు కమల్ హాసన్. తమిళనాడులో భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీదిమయ్యం టార్చ్ బేరర్గా మారబోతోందన్నారు ఆయన. 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతానని కమల్ హాసన్ గతంలోనే ప్రకటించారు. అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అవినీతి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలపబోమని స్పష్టం చేశారు. డీఎంకేతో తెగదింపులు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.